ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రై, అసలు నేను నీ తల పగలగొట్టడం ఏంట్రా? ఏమైంది ప్రకాష్? ఆంటీ చూడండి, విహారి నేను లక్ష్మి చేపట్టుకున్నానని అసలు ఎలా కొట్టాడో చూడండి ఆంటీ. విహారీ తన భార్య మీద తను చెయ్యి వేస్తే నీకేమైంది? నేను వాడు ఏమీ చేయలేదు తాతయ్య. విహారి నువ్వేం చేయకుండానే నాకు నేనే తల పగలు కొట్టుకున్నానారా? విహారీ గారు చెప్తుంది నిజం. వీడు కావాలనే ఇదంతా చేస్తున్నాడు. తనకంత అవసరం ఏముంది లక్ష్మి? ఏంటి విహారీ, వాళ్ళ కాపురంలో నీ జోక్యమేంటి? విహారీ నీ భార్యని నీ కాపురాన్ని చూసుకోకుండా వాళ్లతో నీకేం పని? వదినా, విహారి ఎప్పుడూ ఎవరిని అంత తేలిగ్గా మాట అనడు, ఇలా చేయి కూడా అస్సలు చేసుకోడు. అంటే నేను అబద్ధం చెప్తున్నాను అంకుల్? బావా, నిన్నటి వరకు అంటే లక్ష్మి విషయంలో సాఫ్ట్ కార్నర్తో ఆలోచించావేమో. ఇంకా తన గురించి ఎక్కువగా ఆలోచించదు. తనకి తన భర్త ఉన్నాడు. అతను తన గురించి ఆలోచించుకుంటాడు. సహస్ర, విహారీ ఎలాంటివాడో తెలిసి ఇతనేదో చెప్పాడని విహారీని అనుమానిస్తావేంటి? ఆంటీ, అంకుల్, అందరూ విహారీ గురించి దయచేసి తప్పుగా అనుకోవద్దు. ముఖ్యంగా సహస్ర, నువ్వు. ఎందుకంటే లక్ష్మీ చేయి నేను పట్టుకున్నాను. తనకి నేనింకా దగ్గర అవ్వకుండా అలా చేయి పట్టుకుంటే లక్ష్మికి ఇబ్బంది కలిగింది. దానికి విహారీ చూసి రియాక్ట్ అయ్యాడు. ఇందులో విహారీ తప్పేమీ లేదు. తప్పంతా నాదే. ఆ రోజు నేను నా భార్యను వదిలి వెళ్ళడం దానివల్లే కదా మా మధ్య ఈ దూరం, ఈ గొడవలన్నీ. విహారీ ఇన్ని రోజులు నా లక్ష్మిని అంత జాగ్రత్తగా చూసుకున్నాడు కాబట్టి నేను చేసిన దానికి లక్ష్మి ఇబ్బందిని చూసి రియాక్ట్ అయ్యాడు. నాకు తనకి ఇంకా అండర్స్టాండింగ్ కుదరలేదు కదా. త్వరలోనే అన్నీ కుదురుతాయి. నీ ఓవర్ యాక్షన్ నువ్వు ఇందాక చంపకుండా అనవసరంగా వదిలేశాన్రా నిన్ను. ప్రకాష్, లక్ష్మి, మీరిద్దరూ ఇంకా ఎంతకాలం ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటారు? మీరిద్దరు కూడా అన్యోన్యంగా ఉండాలి. అలా ఉంటారనే కదా వాళ్ళిద్దరిని కలిసి ఒక గదిలో ఉంచాము. ఇంకా లక్ష్మి ప్రకాష్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతోంది? అమ్మా, వాళ్ళని 4 గోడల మధ్య ఉంచినా జరిగిన ఇన్సిడెంట్స్ వలన వాళ్ళ మధ్యలో గోడలు కట్టుకుని ఉన్నారు. ఆ గోడల్ని బద్దలు కొట్టి వాళ్ళ గొడవల్ని సరిదిద్దాలి అంటే రేపు మనందరి సమక్షంలో వీళ్ళిద్దరూ దండలు మార్చుకోవాలి.